హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. ఈరోజైతే మేము తులసి పూజ చేస్తున్నామండి. తులసి పూజ అంటే తులసి చెట్టుకి అనుకుంటాము, కాదు. మా పేరెంట్ వాళ్ళ తల్లి మా ఇంటి ఆడపిల్లంట. తులసి అని పేరు. ఆమె ఎప్పుడో చనిపోయారనమాట. ఆవిడకైతే పూజ మేము ప్రతి సంవత్సరం చీరలు పెట్టి పూజ అయితే చేస్తామన్నమాట. ప్రతి సంవత్సరం ఒకే కుటుంబ సభ్యులు అంటే పాలోళ్ళండి, అందరూ ఒకే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరం కలిపి ఈ పూజ చేసుకుంటాం. ఈమె మా ఇంటి ఆడపిల్ల. చిన్నపిల్లగా ఉన్నప్పుడే చనిపోయారు. మా ఇంట్లో ఆడపిల్లలు పుడితే ఉండేవారు కదట. ఆడపిల్లల కోసం అయితే ఇలా పూజ చేశాము. చనిపోయిన ఆమెకి పూజ చేయగల అప్పటి నుంచి ఆడపిల్లలు పుడుతున్నారు. లేకపోతే ఆడపిల్లలు అయితే పుట్టేవారు కదట, మగపిల్లలే పుట్టేవారట. ఎక్కడైనా పుట్టినా సరే నిలబడేవారు కదంట. ఈమెకి పూజ చేశాక మాకైతే మా ఇంటి ఆడపిల్లలు అయితే పుట్టారనమాట. ఆడపిల్లల కోసం పూజ చేయడం అన్నది నేనైతే మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలామంది మగపిల్లల కోసమే పూజ చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా మా వాళ్ళైతే ఆడపిల్లల కోసం పూజ అయితే ఇలాగ ప్రతి సంవత్సరం అటుకుళ్ళు, పరమన్నం, కొత్త బియ్యం వచ్చిన వెంటనే ఈ తల్లికి మార్గశిర లక్షవారం ఫస్ట్ లక్షవారం అండి. ఫస్ట్ లక్షవారం ఇలా పెట్టుకుంటాము. కోడిని కూడా కోస్తాము. అందరూ తులసమ్మకి కోడిని ఏంటి అంటారు, కానీ మాకు ఆనవాయితీ ఉందండి. నల్ల మేకైనా వేయాలి, లేకపోతే నల్ల కోడినైనా కొయ్యాలి. నల్ల కోడి నల్ల మేక దొరకకపోతే మామూలుగా అయినా చేసుకుంటామన్నమాట. ఇప్పుడు మార్గశిరం లక్షవారాలు ఎవరు నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. లక్షవారం పూజ మార్గశిర మాసంలో లక్షవారం చాలా ప్రసిద్ధి అయింది కదా, అందువల్ల ఎవ్వరూ నాన్ వెజ్ తినడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. అలా శ్రావణ మాసంలో శుక్రవారము, కార్తీక మాసంలో సోమవారము, ఎలాగో ఈ మార్గశిర మాసంలో లక్షవారం అలాగండి. అందువల్ల అయితే మార్గశిర మాసంలో నాన్ వెజ్ తినడానికి కొంతమంది అయితే నాన్ వెజ్ అదే కోడిని మేకని కొయ్యట్లేదు. కొంతమంది కొన్ని ఫ్యామిలీలో అయితే చేస్తున్నాము. మా ఫ్యామిలీ అలాగా 9-10 మంది ఉన్నామండి. ఒకే కుటుంబ సభ్యులమి. 9 ఇల్లులో 10 ఇల్లులో ఉన్నాయి మా మా ఊర్లో, మా ఇంటి పేరుతోని. అంటే ఇంకా అలా అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళలోనే మొదటి వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. మళ్ళీ మమ్మల్ని చెప్పలేదు అని అనుకుంటారేమో అని నా వీడియో చూసి మా వాళ్ళు, అందుకని మళ్ళీ చెప్తున్నానండి. తర్వాత మిగిలిన వాళ్ళు అన్నదమ్ములు పిల్లలు ఒక్కొక్కరికి 2-3 మగపిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలా కలిపి అయితే అందరినీ ఒకే టైంకి అనుకొని ఒకేసారి చాలా సందడిగా వెళ్తామండి. అక్కడికైతే అందరినీ కలిపి ఒకేసారి వెళ్ళడం సందడిగా అవుతుంది. ఈసారి అయితే మేము ఊర్లోకి వెళ్ళి అందరినీ పిలిచి అయితే తీసుకొని వెళ్ళే వాళ్ళము, కానీ ఈసారి మేము ముందైతే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఇక్కడ కడగడం, మా తోటికోడలు నేను కడిగేసి అన్నీ ముగ్గులు పెట్టాము. అంతలోకి అందరూ వచ్చారు. వాళ్ళకి ఫోన్ చేసేసి వచ్చాము. ఫోన్ చేసేసి మేము వెళ్ళాము అక్కడికి. మేము అన్నీ అక్కడే బోరింగ్ ఉంటుంది. పిక్నిక్ స్పాట్లా చాలా బాగుంటుందండి. అందరిమీ కలిపి అయితే 2-3 సార్లు పిక్నిక్లా చేసుకున్నాము కూడా ఈ పండగని. కానీ ఇక మాంసాలు తినకపోవడం వల్ల తినలేని ఫ్యామిలీలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మేము తినం ఎందుకులే అనేసి. ఇంకా అలాగే ఒకళ్ళ మాట అంటే ఇన్నాళ్ళు రోజులు పోయాయండి. ఒకళ్ళ మాట అంటే ఒకళ్ళకి నప్పట్లేదు. ప్రతి ఒక్కరికి ఇగో అన్నది బాగా మనిషికి ఇగో. ఇంట్లో వాళ్ళకి ఒకరికొకరికి మధ్యన ఇగో ఉంటుందండి. అలాంటిది కుటుంబ సభ్యుల్లో మరీ చెప్పాలా, ఇంకా అందరి ఫ్యామిలీల్లోనే ఉన్నవే. ఇంకా అది వేరేగా చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందే. ఆ ఇగో తీసేస్తే జీవితాంతం ఆనందంగా జీవించవచ్చండి ఎవరైనా. నేను అన్నదే జరగాలి అన్ని ఇగో మాత్రం తీసేస్తే. కానీ నాకు ఇగో ఉండదని ఏం కాదు, నాకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఆ ఇగో ఉన్నది ఒక్కొక్కసారి ఒక్కొక్కరు సాక్రిఫై చెయ్యాలి. చేస్తేనే కలిసి ఉండగలమండి. అంతేగాని నేను అనేదే పట్టుదల అని అనుకొని కూర్చున్నామనుకోండి, ఎప్పటికీ ఎవరిమీ కలవలేము. కొంతమంది ఉంటారు, కొంతమంది ఎవరొకరు ఏదో చేయనీలే అన్నట్టు ఉంటారు. కొంతమంది ఏమో అలా కాదు, ప్రతిసారి వాళ్ళన్నదే జరుగుతుంది, మేమనేది జరగట్లేదు అనేసి కొంతమంది ఉంటారు. ఎలాగైనా సరే మనిషి ఎంతకాలం బ్రతుకుతామండి? అడ్జస్ట్ అవుతూ ఒకరితో ఒకరు సరదాగా కలిసిపోతూ ఉంటే జీవితం అంతా ఏ అద్భుతాలు జరగవసరం లేదండి హ్యాపీగా జీవించడానికి. అవునంటారా కాదంటారా?
తులసి పూజకైతే కొత్త బియ్యం పరమాన్నము అటుకుళ్ళు పట్టుకొని వస్తాం కదండి. తులసమ్మకి పెట్టేసుకొని మా పేరంటాల తల్లికి, ఆ తర్వాత దుర్గమ్మకి, పోతురాజుకి, ముత్తాల తల్లికి అందరికీ కూడా పూజలు అయితే చేసుకుంటాము. అక్కడ 4 దేవాలయాలు, మా తులసమ్మతో 5 దేవాలయాలు ఉన్నాయి. ఆ 5 కూడా పూజించుకొని అక్కడ ఒక గడి అయితే రీల్స్ అయితే చేసుకొని సూపర్గా ఎంజాయ్ చేసామండి. అందరమే కలిపి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తేడా లేకుండా అయితే రీల్స్లో నేను చేస్తాను చేశారు. రీల్ పెట్టాను నేను. అంటే వాళ్ళ హ్యాపీనెస్ కోసం కూడా 2 సార్లు పెట్టాను. ఒకసారి పెద్దవాళ్ళు ఉన్నారు, ఒకసారి మళ్ళీ వాళ్ళు తీసేసి చిన్నపిల్లలు మమ్మల్ని చెయ్యి అని అంటే మళ్ళీ వాళ్ళకు కూడా పెట్టాను. 2 ఒకే రీలు 2 సార్లు అయితే పెట్టాను చూడండి. అందరూ చాలా కామెడీగా ఉంది రీల్ అయితే, ఫన్నీగా వాళ్ళ తలకాయలు ఊపడం. మీరు ఇలాగ పిక్నిక్లకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారా? అయితే కామెంట్ చేయండి. మేమైతే మా ఊర్లో లైన్గా మా వీధి అంటాము, వీధిలో ఇల్లులన్నీ తర్వాయిన ఉంటాయి, మా కుటుంబ సభ్యులు అనమాట. ఒక్కొక్క రోజు గొడవలాడుకొని ఒక్కొక్క రోజు కలిసిమెలిసి భలే ఉండేవారండి అందరూ కూడానా. ఈరోజు గొడవ రేపు మళ్ళీ కలిసి అందరం కలిపి సాయంకాలం అయితే అందరు వాకిట్లలోని తర్వాయిన ఉండేవండి. మంచాలు వేసుకొని కుర్చీలు వేసుకొని కూర్చొని కబుర్లు చెప్పుకొని పొలంలో నుంచి మొక్కజొన్న కండలు తెస్తే అవన్నీ ఒకళ్ళ ఇంట్లో ఉడకబెట్టారనుకోండి, అందరివి తలొక్కటి ఇచ్చేవారు అందరికీ కూడానా. అవన్నీ తింటూ ఎంజాయ్ చేస్తూ అప్పటి రోజులు మళ్ళీ రమ్మన్నా రావండి. ఒకరి కష్టం ఒకరు పంచుకుంటూ, ఒకరి గ్యాస్ అయిపోయిందనుకోండి, అప్పుడు గ్యాస్ కొద్దిగా తక్కువ కర్రల పొయ్యిల మీద ఎక్కువ వండేవాళ్ళు. ఎవరి దగ్గర గ్యాసులు ఉండే 2-3 దగ్గర ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, వంట అవ్వలేదనుకో ఒకళ్ళ అత్తయ్య గారు వచ్చేస్తున్నారు అని అనుకుంటే ఇంకొకరు అయితే నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను అని ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, ఎక్కడికైనా వెళ్తే మాత్రం అందరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళమండి. ఎక్కడికైనా వెళ్తే ఒక ఆటో మాట్లాడేసుకోవడమో లేకపోతే నడిచి వెళ్ళిపోవడమో చేసేవాళ్ళము. ఇప్పుడు ఆ నడక లేదు. కలిసి వెళ్ళడానికి వెళ్తున్నారు ఊర్లో ఉన్న వాళ్ళైతే. నేనైతే మా వీధిలో నుంచి అయితే మా కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గర ఉన్నారు, మేము ఒక దగ్గరికి వచ్చేసాము. అందువల్ల కొద్దిగా కలిసి వెళ్ళడం చాలా తగ్గిపోయిందండి. కొంతవరకు పిల్లల బాధ్యతలు కూడా క్యారేజీలు ఇవి స్కూళ్ళు ఇవి ఎవరి లైఫ్ స్టైల్లో వాళ్ళు నడుస్తున్నాం అనమాట. ఎవరి వే వాళ్ళది అయింది, మంచిదే. ఇది ఇలా కూడా కలిసిమెలిసి ఒక్కొక్కసారి పూజలు అవి చేసుకోవడానికి కూడా చాలామంది అయితే కలవట్లేదు. మేమైతే ఇంకా ఇలాగైనా కలుస్తున్నామండి. అప్పుడప్పుడు ఇలాగ మన ఫ్యామిలీ సభ్యులతో కలవండి. ఆనందంగా జీవితానికి అద్భుతాలు జరగవసరం లేదండి. ఇలా చిన్న చిన్న నోట్లతో కూడా ఆనందం అయితే చాలా పొందొచ్చు. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు ఏదో డబ్బు ఉంటేనే కానీ హ్యాపీనెస్ ఉండదని చాలామంది అనుకుంటారు, కానీ అలా కాదండి. డబ్బు లేకపోయినా కొన్ని నోట్లతో హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. అలా అని పైకి ఎదగకూడదు ఇక్కడే ఉండిపోవాలని నేను అన్నండి. పైకి ఎదుగుతూ మన పని మనం చేసుకుంటూ అందరితో హ్యాపీగా జీవించవచ్చు. మనీ వెనకాతలే పరిగెడుతూ కంటే ఒక్కొక్కసారి మన వాళ్ళు అందరితో కలిస్తే మనకు మైండ్ రిలీఫ్ అవుతుంది. కొద్దిగా హ్యాపీనెస్గా ఉంటే పని మళ్ళీ ఉత్తేజంగా బాగా చేయగలమన్నమాట. నా ఒపీనియన్ అండి, నేనైతే అలా చేయగలను. ఒంటరిగా ఉండిపోయామనుకోండి, మళ్ళీ చేయడం అంటే పనిలోకి ఆ పని మీద దృష్టి పెట్టాలంటేనే కొద్ది కష్టంగా అనిపించినట్టు, ఈరోజు రొటీన్ లైఫ్ ఇలాగే అయిపోతుంది ఏంటి అన్నట్టు ఉంటుందండి. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్తోని, ఒక్కొక్కసారి ఇలా రిలేటివ్స్తోని, ఒక్కొక్కసారి అమ్మ వాళ్ళతోని అన్నయ్య వాళ్ళతోని అందరితోని కలుస్తూ ఉంటే మైండ్ అయితే రిలీఫ్గా ఉండి హ్యాపీగా లైఫ్ అయితే అవుతుంది. నేనైతే అలాగే చేస్తానండి. అందరితో కలిసి ఉండడానికి ప్రయత్నిస్తాను. ఒక్కొక్కసారి ఒంటరిగా కూడా ఉండాలనిపిస్తుంది. అదేంటో మైండ్ సెట్ మరేమో నాకు తెలీదు. ఒక్కొక్కసారి ఎందుకో నా పని నేను చేసుకుంటూ ఇలా ఒంటరిగా ఉంటే బాగున్నా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందో నాకు తెలియదండి. ఈ లైఫ్ స్టైల్ ఒత్తిడి వల్ల ఏంటో మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నేను ఒకరితో అంటే నా శ్రేయోభిలాషులతో వాళ్ళు కూడా అలాగన్నారు. నాకు కూడా ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. నీకే కాదు అందరికీ అలా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి జనంతో తిరగాలి అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఫ్యామిలీతో మీట్ అవ్వాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఒంటరిగా ఉండాలని కూడా అనిపిస్తుంది.
ఈ స్ట్రెస్నెస్ అంతా పోవాలంటే మెడిటేషన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి, హాయిగా ఉంటుంది. ప్రతి సర్వరోగ నివారణ మెడిటేషన్ అండి. ఎక్కువగా చాలామంది చూశాను నేను, ఏం ఆలోచిస్తారంటే, నేనే అనుకోండి ఎవరి వరకో సపోజ్ కాదు, నేనే నాకు కష్టం వచ్చిందనుకోండి, నాకు వాళ్ళు ఈవేళ ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు, నాకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోలేదు, అలా వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు అని ఆలోచించేస్తానండి. అలా కాకుండా నేను కూడా అనుకుంటాను, మనకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళేం చేయలేదు కాదు, మనం ఏ పొజిషన్లో ఉన్నా మనకు తగ్గ సాయం ఇతరులకు మనమేం చేస్తున్నామో అని ఆలోచించుకున్నాం అనుకోండి, అప్పుడు ఏ బాధ ఉండదండి మైండ్కి. వాళ్ళు మనకి ఏం చేసేసారు, వాళ్ళు మనకి ఏమి ఇచ్చేసారు, వీళ్ళు మనకి ఏమి ఇచ్చేసారు అనుకున్నాం అనుకోండి, దాని కష్టం ఇంకొకటి ఉండదండి మన మనసుకి. అది మనం వాళ్ళకి ఏం చేసాము అని అనుకున్నాం అనుకోండి, మనం వాళ్ళకి ఏం చేసామన్న ఆలోచన వచ్చిన రోజు మన కష్టం అస్సలు అనిపించదు. ఎవరో ఏదో చేయలేదని మనకి మనసుకు కష్టం అనిపించడం మానేసి కూడా, ప్లస్ మనం వాళ్ళకి ఏం చేసాము అని ఆలోచించుకుంటే మాత్రం మన మనసు అయితే హాయిగా ఉంటుందండి. మనం ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా చేసామా, మనం చేసే ప్రతి మంచి పని కూడా మన వెనకాతలు వస్తుందండి. అలాగే మనం చేసే ప్రతి చెడు పని కూడా మన వెనకాతలు వస్తుంది. అది మాత్రం కంపల్సరీ వస్తుందండి. నేనైతే లైఫ్లో అవి ఫేస్ చేశాను కూడా. మనం ఏదైనా ఎవరికైనా వాళ్ళు అలా ఉండాలి, వీళ్ళు ఇలా ఉండాలి అని అనుకున్నాం అనుకోండి, సపోజ్ ఎవరినైనా సరే వాడు బాగా బ్రతకూడదు, వాళ్ళకి ఇలా ఉండాలి అని అనుకున్నాం అనుకోండి, అది మనకే జరుగుతుందండి. అది నేను లైఫ్లో అయితే ఫేస్ చేశాను. ఎప్పుడైనా మనం చెడు ఎవరినైనా కోరుకున్నాము అంటే ఆ చెడు మనకే జరుగుతుందండి. ఎవరికైనా మంచి కోరుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, వాళ్ళు మనకి ఎంత ఆపద చేసినా, వాళ్ళు మనకి ఎంత నష్టాన్ని కలిగించినా సరే, వాళ్ళకి మంచి కోరుకున్నాం అనుకోండి, మనం గబుక్కున అనేసుకుంటాం. ఏంటంటే వాళ్ళు మనకి ఇలా చెడు చేశారు, వాళ్ళకి ఏదో జరిగిపోవాలి అని అనుకుంటాం అనమాట. అలా అనుకోవడం వల్ల ఆ చెడు మనకే జరుగుతుంది. నాకు లైఫ్లో అదే ఎక్స్పీరియన్స్ అండి. నాకు అలాగ కూడా అయ్యింది. నాకు ఎవరైనా కష్టం కలిగించారనుకో, వెంటనే నాకనే కాదు ఎవరైనా అనుకుంటామండి, కష్టం కలిగించినప్పుడు వాడికి అలాగ అయిపోవాలి, వీడికి ఇలా అయిపోవాలి అని అనేస్తాం వెంటనే. అలా కాదండి, అలా అనేస్తే అనేది నాకే తగులుతుందండి. అందువల్ల ఎవరికి కూడా చెడు అనేది కోరుకోకూడదు. వాళ్ళు మనకి ఎంత చెడు తలపెట్టినా, వాళ్ళు ఎంత మనం మోసం చేసినా, వాళ్ళంత మనల్ని బాధ పెట్టినా సరే, మనమైతే వాళ్ళ చెడు కోరుకోకూడదు. నవ్వుతా వాళ్ళు బాగుండాలి అనుకున్నాం అనుకోండి, మన లైఫ్ ఎప్పుడూ హ్యాపీగా ఉంటుందండి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ కష్టం అనిపిస్తుంది, ప్రజెంట్ అయితే చాలా కష్టం అనిపిస్తుంది, కానీ ఫ్యూచర్లో మాత్రం దాని ఫలితం కంపల్సరీగా ఉంటుందండి. ఓర్పు అన్నది మనిషికి పెద్ద ఆయుధం అండి. ఆయుధంతో ఎవరినైనా గెలవచ్చు, ఎంతటిదైనా గెలవచ్చండి. కానీ ఉండడం మాత్రం చాలా కష్టమేనండి. దాన్ని జయించామంటే, కోపాన్ని ఓర్పుగా ఉన్నామంటే, ఎవరైనా మనకి ఏదైనా అన్నా దాని ఫలితం మాత్రం, రిజల్ట్ మాత్రం కంపల్సరీగా ఉంటుందండి. మన ఫ్యూచర్ అయితే మంచిగా ఉంటుంది. ఇలా మా పేరెంటాల తల్లికైతే ప్రదక్షిణలు చేసుకొని పూజలు అయితే చేసుకున్నామండి. అందరూ ఒకేసారి ప్రదక్షిణలు అయితే చేసుకున్నాము. బాగుంది కదా అని చిన్న వీడియో అయితే తీశాను. మన సబ్స్క్రైబర్లు అందరి తరపున కూడా మా పేరెంటాల తల్లికైతే దండం పెట్టుకున్నానండి. అందరూ బాగుండాలి, నా కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి, అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇమ్మని ఆ తల్లిని అయితే కోరుకున్నానండి. ఇంకంతకు మించిన మన కోరికలు ఏముంటాయండి? ఆయుర ఆరోగ్యం ఉంటే చాలండి, లైఫ్ అంతా సాఫీగా వెళ్ళిపోతుంది. ఇలా అయితే మా పిల్లలు మేము అన్ని స్టిల్స్ దిగామండి, మా ఫొటోస్ దిగాము. ఇందులో గుర్తుగా ఉంటాయని అన్నీ పెట్టుకున్నానండి. ఈ ఫొటోస్ అన్నీని ఏంటి మీ ఫొటోస్ మాకెందుకు అనుకుంటారేమో, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి, నచ్చితే చూడండి. ఆ ఫొటోస్ అన్నీ మాకు మెమరీ ఉంటాయి కదా. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా మెమరీ కోసమేనండి. మన ఫొటోస్, మన లైఫ్ స్టైల్ అంతా మెమరీ చేసుకోవచ్చు అని అనుకున్నాను.
యూట్యూబ్ నాకు సక్సెస్ని ఇచ్చింది. దాని వెనకాతల చిన్న సక్సెస్ ఇచ్చింది. దాని ఇంకా చాలా పరిగెట్టాలండి. ఇలాగ స్టిల్స్ దిగేసి అన్నీ చేసుకొని ఇంటికి హ్యాపీగా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన వెంటనే చికెన్లు అవి వండుకొని బిర్యానీలు అవి చేసుకొని ఆ వేళంతా ఎంజాయ్ చేసి తినేసామండి. తినేసిన తర్వాత నైట్ 9:30 అయిందండి. అన్నయ్య దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఏంటి అంటే అమ్మకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశామని. వైజాగ్ తీసుకెళ్లారు, హాస్పిటల్కి జాయిన్ చేశారు. అమ్మ అయితే వెంటిలేటర్ మీద కూడా వెళ్ళిందండి. నేను మరుసటి రోజు 9:30 అయిపోయింది కదా నైటు. అన్నయ్య వదిన మేము ఉన్నాము, ఎందుకులే అన్నారు. వెంటిలేటర్ మీదకి వెళ్ళిందని మాకు చెప్పలేదు, లేకపోతే నైటే వెళ్ళిపోయే వాళ్ళము. మామూలుగా హాస్పిటల్లో జాయిన్ చేసాము. అమ్మకి హెల్త్ బాగాలేదు. అమ్మకి గడిగడికి హెల్త్ బాగుండదులేండి. అలా 2-3 సార్లు తీసుకెళ్ళి జాయిన్ చేసి ఆపరేషన్ అది జరిగింది హెల్త్కి. అయితే మరుసటి రోజు ఉదయాన్నే క్యారేజ్ వండుకొని పట్టుకొని వెళ్ళిపోయాను వైజాగ్. మా మేనల్లుడు, నేను, మా ఆయన వెళ్తే మేము వెళ్ళిన తర్వాత మరుసటి రోజు నైటు 10:30కి చెప్పారనమాట. 48 అవర్స్ చెప్పలేమండి అని. కానీ ఇప్పుడు అమ్మ దేవుడి దయ వల్ల అయితే అమ్మ హెల్త్ బాగుందండి. హెల్త్ బాగుంది. అందువల్లే వీడియోలు అయితే కొంత అసలు వీడియోలు ఏమీ తీయలేదు. అమ్మ దగ్గరే 4 days ఉండిపోయాము హాస్పిటల్లో. తర్వాత చెల్లి వచ్చింది. చెల్లి రాగానే మేము అయితే ఇంటికి వచ్చాము 4 days తర్వాత. చెల్లి 2 రోజులు చూసుకొని అప్పుడు తీసుకొని వచ్చేసాము అమ్మనైతే ఇంటికి. అప్పుడు ఈ వాయిస్ ఓవర్ అయితే ఇది చాలా లేట్ అయిపోయింది వీడియో. ఇది ఉంది వీడియోలు తీసి పెట్టుకున్నాను కానీ ఇవ్వడం కుదరలేదనమాట. ఇందువల్ల అంటే ఫస్ట్ లక్షవారం అంటున్నారు, ఇప్పుడెప్పుడో పెట్టారు అని అనుకుంటారని ఈ విషయాలన్నీ షేర్ చేస్తున్నానండి. అంతేగాని వేరే ఉద్దేశం కాదు. ప్లస్ అంతకుముందు ఎప్పుడు బాగాలేదా అని కూడా మెమరీ ఉంటుందని కూడా పెట్టానండి. ఇలా మా ఫ్యామిలీ సభ్యులందరినీ ఫొటోస్ కూడా దిగేసాం పొలాల్లోని. అప్పుడు కూడా ఒక అమ్మకి బాగాలేంది వీడియో తీసి అయితే పెట్టానండి. వెంటనే మా ఫ్యామిలీ సభ్యులందరూ కూడా వీడియో చూసి ఎక్కడున్నారు అని ఫోన్లు చేసేవారు. ఇప్పుడు ఐసీయూలో ఉండడం వల్ల అమ్మని వీడియో తీయడం కుదరలేదు, పెట్టలేదు కూడా. అప్పుడే మా వాళ్ళందరూ గసిరేశారు, అలా పెట్టేందుకు బాగాలేంది అనేసి. అనగానే ప్రైవేట్లో పెట్టేశాను. బాగాలేనివి మన కష్టాలు ఎవరికి చెప్పకూడదు, మనం లైఫ్ హ్యాపీగా ఉన్నవే చెప్పాలి. అక్క నేను చూసారా ఫోజు తీస్తాము అమ్మవారి దగ్గర. ఆ రోజు పండగలో అయితే ఖాళీ ఉండదు కానీ అమ్మవారు ఉట్టప్పుడు చాలా ఖాళీగా ఉంటుంది. ఇలా హ్యాపీగా బోల్డ్ అని ఫొటోస్ అయితే దిగేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు.